తమిళ సినీ రంగంలో అగ్రహీరోగా వెలుగొందిన దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయ యవనికపై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా మారింది. తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం ద్వారా ప్రజల్లోకి వెళ్లిన ఆయన అనూహ్య రీతిలో అధికారాన్ని కైవసం చేసుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. విజయ్ కేవలం ఒక నటుడుగానే కాకుండా ఒక ప్రజా నాయకుడిగా తనను తాను నిరూపించుకోవడంతో తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఈ పరిణామంతో అటు అభిమానులు ఇటు పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని తలపిస్తూ సంబరాల్లో మునిగిపోయారు. మరోవైపు విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ముఖ్యంగా నటి త్రిషతో ఉన్న సాన్నిహిత్యంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందనే వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు. అయినప్పటికీ వెండితెరపై ఎంతో విజయవంతమైన ఈ జంట నిజ జీవితంలోనూ ఒకటి కావాలని చాలామంది కోరుకుంటున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీకి ఉన్న క్రేజ్ కారణంగానే ఈ వార్తలు ఇంటర్నెట్లో నిరంతరం వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ వివాదాస్పద నటి రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విజయ్ త్రిషలు పెళ్లి చేసుకుంటే చూడాలని తన కోరికని ఆమె బహిరంగంగా ప్రకటించారు. ఒకవేళ వారిద్దరూ వివాహం చేసుకుంటే వారి మెహందీ ఫంక్షన్లో తాను సందడి చేస్తానని, తన డ్యాన్స్తో ఆ వేడుకను హోరెత్తిస్తానని రాఖీ చెప్పుకొచ్చారు. త్రిష తనకు పరిశ్రమకు వచ్చిన తొలినాళ్ల నుంచే తెలుసని, తామిద్దరం కలిసి ఎంతో కష్టపడ్డామని, ఆ తర్వాత త్రిష సౌత్ ఇండస్ట్రీలో స్టార్డమ్ తెచ్చుకుందని ఆమె పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విజయ్పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆయనతో కలిసి కనీసం ఒక్క పాటలోనైనా నటించాలని తాను కలలు కన్నానని రాఖీ సావంత్ వెల్లడించారు. ఆ అవకాశం తనకు లభించినప్పటికీ కనీసం ఆయన పెళ్లి వేడుకలోనైనా పాల్గొని తన ఆనందాన్ని పంచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ రకమైన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. విజయ్ రాజకీయ ఎదుగుదలతో పాటు ఆయన వ్యక్తిగత విషయాలపై ఇతరుల స్పందనలు కూడా నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. మరోవైపు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో దళపతి అభిమానులు జననాయగన్ మూవీకి థియేటర్లో ఓ రేంజ్లో స్వాగతం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఎంజీఆర్, జయలలితలు సీఎం అయ్యాక వారు నటించిన కొత్త సినిమాలు విడుదల కాలేదు. కానీ అనుకోకుండా విజయ్కు ఆ అదృష్టం దక్కింది. దీంతో ఈ నెలలోనే జననాయగన్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు తమిళనాడు మొత్తం థియేటర్లలో ఈ ఒక్క సినిమానే ప్రదర్శించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.